అమలారా అయ్యలారా ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. థ్యాంక్ యూ. ఈ పూజలు ఎలా కూర్చుంటారా బాబు. కట్టుకున్నాను, అదే చుట్టుకున్నాను, బొట్టు కూడా పెట్టుకున్నానమ్మా. క్లయింట్తో కాల్ మాట్లాడుతాను, డోంట్ డిస్టర్బ్. పండక్కి కొత్త బట్టలు అవసరం లేదులే, ఆన్లైన్లో పెట్టా, లేట్గా వస్తాయి. ఏం చేస్తుంది? హలో. హాయ్. హాయ్. ఇంకా చెప్పు. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. థ్యాంక్ యూ సో మచ్. ఫీలింగ్ బ్లెస్డ్. మదర్ డ్రెస్డ్, ఫోటోలో బ్లెస్డ్. చాలు చాలు, ఎంతగా పూజ అయిపోయిందా? ఇప్పుడే అయింది. ఎందుకలా గేదెలా ఆలుస్తావు? మార్నింగ్ 6కి లేపింది మా అమ్మ. అస్సలు నిద్రలేదు. మా తమ్ముడు దున్నపోతులా పడుకున్నాడు. అందుకే వాడి మొహం మీద వాటర్ కొట్టి లేపాను వాడిని. మా అమ్మ ఏమో వాడిని పడుకోనివ్వే అంటుంది. ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది, అబ్బాయిలా పుట్టుంటే ఎంత బాగుండేదని, హ్యాపీగా పడుకోవచ్చని. ఏంటి అబ్బాయిలా పుడదాం అనుకుంటున్నావా? అబ్బాయిలా పుడితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా? ఏముంటాయి? మీ వరలక్ష్మి వ్రతానికి మావిడాకులు, మ్యాచింగ్ జాకెట్లు, ఫాల్స్, కొందల స్టోన్స్ ఎవరు తెచ్చారండి? మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసాం. అబ్బాయి మనం చెప్పుంటే వీడియో వేరేలా ఉంటుంది. వదిలే, ఎంతకే ప్రసాదం కేదర హాయ్, ఆకలేస్తుంది హాయ్. మా ఇంటికి రా, ఇస్తాను. ఏంటి ఇచ్చిది అప్పు మీద వడ్డీ? నా వల్ల కాదు, మీ ఇంట్లో కుక్కలు ఉంటాయి, గట్టిగా కరిసియాం. సరే ఓకే. ఈరోజు నేను చీర కట్టుకున్నాను. చీర కట్టిందా? కొంచెం టెంప్టింగ్ గా ఉంది. సరే, మీ ఇంటికి ఏవైపు ఉందో వెతికి వాట్సాప్ చేస్తావా? మబ్బుల్ని కదిపి మొహమాటం పెట్టి చంద్రుణ్ణి తెస్తావా? ఏంటి మబ్బులు తాకడం, మొక్కలు ఎదపటం? ఏం మాట్లాడుతున్నావు? నేనేం అడుగుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు పాడిన పాటే కదా. నువ్వున్న కిటికి ఏ వైపు వెతికి వాట్సాప్ చేస్తావా? మబ్బుల్ని తాకి మాట పెట్టి చంద్రుణ్ణి తెస్తావా? బయటకు వచ్చి చూస్తే నా వల్ల సినిమా నాలెడ్జ్ బాగా పెరిగిపోయింది నీకు. అబ్బా అంత లేదు, నాకు ముందు నుంచే ఉంది. నాకన్నా నీకు సినిమా నాలెడ్జ్ ఉందా? అబ్బో. సరే, సొంత సినిమాలో హీరో ఎవరు? సునీలు. కాదు, ఆర్యన్ రాజేష్. మరి అదే. అవునా? ఇది చెప్పు. ఆ సినిమాలో హీరో ఎవరు? నితిన్. డౌటే లేదు, గూగుల్ సెర్చ్ కూడా చేసుకో. కాదు, కదే హీరో, ఆయనే చెప్పారు. ఇలాంటి ఎదవ జోక్స్ వేసావనుకో బ్రేకప్ చెప్పేస్తాను. ప్రసాదం కూడా క్యాన్సిల్. బ్రేకప్ అయితే ఓకే, ప్రసాదం చాహియే మేరకు. వచ్చి తీసుకో. రావాలనే ఉందబ్బా, కానీ ఇంట్లో మీ తమ్ముడు ఉంటాడు. ఆడ అసలు తమ్ముడా అన్నయ్య అంత ఎత్తుంటాడేంటి? ఇంట్లో బూజులన్నీ ఆడే దులిపాడా? జార్జ్ బూజ్. వాడంతే. 10th క్లాస్ వరకు సేమ్ హైట్ ఉన్నాం ఇద్దరం. సడన్ గా సమ్మర్ హాలిడేస్ లో అమ్మమ్మ ఇంటికి వెళ్ళి పెరిగిపోయాడు ఎద్దవ్వ. అందుకేనేటి మీ ఓడిని అందరూ ఆస్ట్రిచ్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటారు వాడిని ఆస్ట్రిచ్ అని? నాకు తెలీదు. ఆస్ట్రిచ్ ఏమో అంత ఉంటుందా? బ్రెయిన్ ఏమో ఇంతే ఉంటుంది, అందుకనే. ఇంకాపు. అయినా వాడేం చేశాడు? లాస్ట్ టైం హ్యాపీ న్యూ ఇయర్ కి. హ్యాపీ న్యూ ఇయర్ కాదు, న్యూ ఇయర్ అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అదేలేవా, న్యూ ఇయర్ అన్నావు, మేము హ్యాపీగా ఉంటాం కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఉంటాం. మనం జోక్ రాసాం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు కదా మీ వాడికి, పెద్దగా ఎలగలేదు అడిగి. వాడు నాలా కాదు నీ జోక్స్ కి పడిపోవడానికి, తర్వాత బాధపడడానికి. ఇందుకే ఏం చెప్పావు? రీసెంట్ గానే రాసాం. అదేంటంటే, ఒక పండుకి విజయ్ దేవరకొండ అంటే ఎవరో తెలియదంట. ఏంటా పండు? ఏంటి? విజయ్ దేవరకొండ పేరు ఒక పండుగ తెలీదా? ఒక పండుగ తెలీదు. ఏంటి తెలీదే? గుమ్మడి పండు. గుమ్మడి పండా? వీరి వీరి గుమ్మడి పండు. వీడి పేరేమి? వీడి విజయ్ దేవరకొండ. అదేలా వీరి వీడి. మరి లవ్ చేసే ముందు జగలు చెప్పు అని వెంటపడేదానివి, ఇప్పుడు ఏమైపోయింది? చెత్త జోక్. నేనుంటే తన్నేదాన్ని. మా తమ్ముడు కూడా అదే చేస్తుండాలే. అంత సీన్ ఎత్తావేంటి? అందుకే మెసేజ్ వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసాం, నీ గర్ల్ ఫ్రెండ్ పంపించారని చెప్పి. పెద్దగా రెస్పాన్స్ ఏం రాలేదు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు కదా సార్కి. ఒక్క నిమిషం. మా తమ్ముడు వాడి గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడిన కాల్స్ రికార్డ్ చేశాను, నువ్వు వింటావా? తప్పు జాను,
మీ తమ్ముడు పర్సనల్ కల్స్ బాగోదు అలాగా. ఏ తమ్ముళ్ళ లైఫ్ అంతా మా అక్కలకి బలవ్వాల్సిందేగా. లవ్ ఓకే అయితే నేనే సపోర్ట్ చేయాలిగా. జాన్ అది కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాల్స్ ఎవరైనా వింటే నీకు ఎలా అనిపిస్తుంది? బాగోదు కదా. అలా ఏం లేదు, మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అందులో ఇవన్నీ పెడతాం. సృజన విన్నావారా? సెంట్ విను. సరే సర్లే, మన బామర్తిగడు ఏం మాట్లాడాడు గుంటతోటి, ఆ చిచ్చిగాడు మా బామర్తిగడు ఏం మాట్లాడాడో ఏటో. హలో బంగారం, ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా బంగారం. బంగారం లలిత జ్యువెలర్స్ ఇంకా పడుతున్నారా? ఎక్కడ బాబు వీడు. విను విను, ఇంకా ఉంది. సరే సరే. ఆమె తిన్నావా? తిన్నాను, నువ్వు? తిన్నాను. ఆమె తిన్నావు కదా, మరి అది చేద్దామా? విను. ఏం చేస్తుంటాడు మీ వాడు? ప్రతిరోజు చదువుతూ ఉంటాడు. ఓ ఇంటర్మీడియట్. విను విను. వింటా వింటా వింటా. అత్తయ్య గారు మావయ్య గారు ఏం చేస్తున్నారు? కోడలు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. మమ్మీ డాడీ పడుకుని ఉన్నారా? ఇంతకీ వదిన గారు ఏం చేస్తున్నారు? అదే చదువుకుంటానని చెప్పి దాని బాయ్ ఫ్రెండ్తో సొల్లు కొడుతుంది. మీ అక్కకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాళ్ళు పెద్ద కోడిగుడ్డు, బాయిలర్ కోడిలా ఉంటాడు. నీకు వస్తుంది తెలుసా, అసలు పక్కన జాలిపడి లవ్ చేసిందంట. ఆడేమో ఆడేసి కుళ్ళు జోకులు పడిపోతుంది, తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు వేస్ట్ గడు. మా అక్క ఆడికి చిన్న గొడవ అయితే చాలే ఓ వాట్సాప్ నుండి తెగ పెట్టేస్తారు ఏడుపు కూడా స్టేటస్లు ఆడుని. ఆ స్టేటస్లు ఆడు మొహంలాగే ఉంటాయి, ఎంత ఏడు మొహం ఆడుని. ఏం చేస్తుంటాడు తను? ఏమీ చేయడే, మళ్ళీ తొక్కల యాటిట్యూడ్. వాట్సాప్లో జాగర్ సినిమా కోడ్స్ ఉంటాయి కదా, అవి పెట్టి ఇలా 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 ఆ మ్యూజిక్ పెట్టి యాటిట్యూడ్ తెగ ఫీల్ అయిపోతాడు. జాను ఇది ఆప్తే నువ్వు అర్జెంట్ గారి. ఏం లేదు విను, బాగుంటుంది. పరువు అంతా తీసేస్తున్నాడు, నా వల్ల కాదు. ఏం కాదు, విను విను, బాగుంటుంది. ఆడికి అస్సలు ఇంగ్లీష్ రాదు తెలుసా. మా న్యూ ఇయర్ మన దగ్గరికి వచ్చి లాస్ట్ టైం హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా జరిగినాయి కదా అన్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏంటి? చెప్పాను కదా హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు, న్యూ ఇయర్ అంటాడు. మొన్న ఏమైంది అనుకున్నావు, ఆడి బండి మీద చెగోర స్టెక్కర్ వేయించుకున్నాడే. నీకు కావాలని అడిగిన ఎవరొస్తుందని ఏమన్నాడు తెలుసా? ఆర్నాల్డ్ స్కూల్ డ్రైవర్ అంట. ఆర్నాల్డ్ స్కూల్ డ్రైవరా? ఆర్నాల్డ్ స్క్రూ డ్రైవరా? అదంతేలే, నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను ఆర్నాల్డ్కి. అసలు చెగువేరాకి ఆర్నాల్డ్కి ఎక్కడ పోలికుంది కన్ఫ్యూజ్ అవడానికి? పరువు అంతా పోతుంది. అలానే ఉండి ఇంకా ఉంది. లాస్ట్ టైం వాడు బర్త్డేకి 12 o'clock ఎవరు విష్ చేయలేదే. 12:05 స్టేటస్ పెట్టాడు తెలుసా, హలో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ వార్మ్ విషెస్ అని స్టేటస్ పెట్టాడు. ఆడు కులి తెలియదు తెలుసా, ఆ స్టేటస్ చూసి అందరూ విష్ చేయాలండి. అసలు ఇంత వర్స్ట్ ఫెయిల్ అని మీ సిస్టర్ ఎలా లవ్ చేసింది? అది పిచ్చిదే, ఎవరిని పెడితే దాన్ని నమ్మేస్తూ ఉంటుంది. ఇదేంటి ఆడియో ఆఫ్ అయిపోయింది జాను? అంతే, అక్కడి వరకే నువ్వు వినాలి. మిగతాది నా పర్సనల్. PERSONAL. పర్సనల్ మరి నాకేంటి PUBLIC అనిపిస్తుంది. అందుకే మా తమ్ముడు నిన్ను హ్యాపీ న్యూ ఇయర్ గడ అనేది. ఓయ్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఒరే నా బామ్మర్తిగా. అదండి సంగతి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏవైతే డైలాగ్స్ నచ్చావని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ఓదార్ ఎక్స్ప్రెస్. వచ్చే వారం మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.